అందరికీ బక్రీద్ శుభాకాంక్షలు. హిందూ ముస్లిం భాయ్ భాయ్ అన్ని మతాలు కులాలు కలయికే మన ఈ భారతదేశం. మీ కుటుంబ సభ్యులందరికీ బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేస్తూ కొన్ని విషయాలు బైబిల్ నుండి పంచుకోవాలని కోరాను. ముందుగా బైబిల్లో నుండి అర్థాలు మనం తెలుసుకుందాం. బైబిల్లో బక్రీద్ గురించి రాయబడిందా? అది ఎన్ని వందల సంవత్సరాల క్రితము? క్రీస్తు శకము 1600 సంవత్సరాల క్రితమా? క్రీస్తు శకము 600 సంవత్సరాల క్రితము ఏ గ్రంథం ముందుగా రాయబడ్డది అని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. బక్రీద్లో ఉన్న పరమార్థాన్ని, బక్రీద్లో ఉన్న త్యాగాన్ని మనం గుర్తించేటట్టు చూద్దాం. ముందుగా సత్యానికి స్తంభములో అయి ఉన్న క్రైస్తవులను గురించి ఉండాలని, ప్రతి ఒక్కరూ ఒక త్యాగపూర్తులుగా ఉండాలని ఈ యొక్క బక్రీద్ పండుగ రోజు తెలియజేస్తున్నాం. స్తంభంగా నిలబడాలి, అందరం భాయిగా ఉండాలి. ముందుగా మనం ఒక లేఖనం మనం చదువుకున్న తర్వాత మనము తిమోతి 1:3-14 మనము చదువుకున్నట్లయితే అక్కడ ఒక వచనము మనకు కనబడుతుంది. దేవుని మందిరములు అనగా జీవము గల దేవుని సంఘములు జనులు ఎలాగా ప్రవర్తింపవలను అది మీకు తెలియజేయాలని ఈ సంగతిలో మీకు రాయిస్తున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమునై ఆధారమై ఉన్నది. ఈ మాట మీరు లేఖనాలు పరిశీలిస్తున్న వరకు గుర్తుపెట్టుకోండి. లేఖనాలను చదువుతున్నంతసేపు లేఖనాల యొక్క అర్థం చెప్తున్నంత వరకు స్తంభముగా ఉండాలి. నమ్మినటువంటి ప్రతి వ్యక్తి శీఘ్రముగా చెప్తున్నాం. అయితే ఈ యొక్క అబ్రహాం గారు యొక్క చరిత్ర అంటే ముస్లింస్ ఇబ్రహీం అంటారు. నాకు కూడా పూర్తిగా తెలియదు. నేను కూడా ఖురాను కొంత చదివాను. అయినప్పటికీ మనము చదువుకున్నాం. ఆదికాండము 17వ అధ్యాయం మనం చదువుకున్నట్టయితే అబ్రహాము 90 ఏళ్ళు వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై ఎవరికి? ఇబ్రహీం అనగా అబ్రహాము గారు ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడును, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండము. అంటే సత్యానికి స్తంభమైనని తిమోతి పత్రికలో మనము చదువుకున్నాం. బాగా గుర్తుపెట్టుకోవాలి. నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందించగనని అతనితో చెప్పాను. దేవుడు అబ్రహాంతో చెప్పినటువంటి సందర్భం. అయితే ఇక్కడ విషయము గమనించవలసింది ఏమిటంటే, మనము ఇక్కడ శారా కలిగినటువంటి ఒక కుమారుడు, ఆగారికి కలిగినటువంటి ఒక కుమారుడు, ఎవరు ప్రాధాన్యత బలిగా అబ్రహాం గారు పోయారన్నది మనకు ఈరోజు తెలుసుకోవాల్సిన విషయం. అబ్రహాము గారు యొక్క కుమారులలో ఎవరు బలి ఇవ్వబడ్డారు? బలి ఎక్కడ జరిగింది? ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారిని మోరియా పర్వతం మీద బలిని ఇవ్వడానికి ఏర్పాటు చేసినటువంటి స్థలం అది. సేమ్ అదే మోరియా పర్వతం మీద అబ్రహాం గారు తన కొడుకుని బలి ఇవ్వడానికి సిద్ధపడుతున్నప్పుడు జరిగినటువంటి సందర్భం ఇది. ఇప్పుడు ఈ విషయం మనం చూసుకున్నాం. ఆదికాండము 22వ అధ్యాయంలో మనం చూసుకున్నట్టయితే అక్కడ లేఖనాలు మనకు తేటచల్లంగా అర్థమవుతాయి. ఆదికాండము 22వ అధ్యాయము చదువుకుందాం. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించడం చూడండి బాగా. ఎట్లనగా ఆయన అనగా యేసు ప్రభు వారు అబ్రహామా అని పిలవగా అతడు ఎవరు? అబ్రహాం. చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, నీవు ఒక్కడై ఉన్న నీ కుమారుని, నీకు ఒక్కడగా ఉన్న నీ కుమారుని అనగా నువ్వు ప్రేమించు ఇసాకును తీసుకొని పోయి, నువ్వు ప్రేమించి ఒక్కగానొక కొడుకుని ఇసాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను చెప్పబోవు పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతన్ని నర్పింపమని చెప్పాను. తెల్లవారినప్పుడు బైబిల్ చదువుతున్నానండి. అబ్రహాము ఆదికాండం 22 చదువుతున్నా. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పరివారంలో ఇద్దరు తన కుమారుడు ఇస్సాకును వెంటబెట్టుకొని దహన బలి కొరకు కట్టెలు చీల్చి దేవుడు తనతో చెప్పిన చోటుకు వెళ్ళాను.
మూడవ నాడు అబ్రహాము కన్నుకి దూరం నుండి ఆ చోటు చూసి తన పని వారితో, మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి, నేను ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీదకు వచ్చిదామని చెప్పి దహన బలికి కట్టెలు తీసుకొని తన కుమారుడికి ఇసాకు మీద పెట్టి తన చేతిలో నిప్పును కత్తిని కత్తిని పట్టుకొని పోయాను. వారిద్దరు కూడి వెళ్ళుచుండగా ఇసాకు తన తండ్రి అయిన అబ్రహాముతో, ఇప్పుడు తండ్రి కుమారుడు తండ్రితో మాట్లాడుతున్నాడు. ఇసాకు తన తండ్రి అయిన అబ్రహాంతో, నా తండ్రి అని పిలిచెను. ఏంది నాయన అంటున్నాడు. అందుకు అతడు, ఏమి నా కుమారుడు అనెను. అప్పుడు నిప్పును కట్టెలు ఉన్నవి కానీ దహన బలికి గొర్రెపిల్ల ఏది అని అడగగా, దహన బలికి గొర్రెపిల్ల ఏది అని అడగగా, చూడండి ఎంత అమాయకంగా ఉన్నాడండి ఇసాక్ గారు. తండ్రిని అడుగుతున్నాడు. తననే బలి ఇవ్వమని దేవుడు అబ్రహాం గారికి చెప్పినప్పుడు కుమారుడు అడుగుతూ, దహన బలికి కట్టెలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, మరి గొర్రెపిల్ల ఏది అని అడుగుతున్నాడు కుమారుడు. ఎంత అమాయకంగా ఉన్నాడు చూడండి. ఇవాళ జరుగుతున్నటువంటి సందర్భాల్లో మనం తెలుసుకోవాలంటే పిల్లలు అమాయకంగా ఉంటున్నారా? మన కాడికి జెన్యున్గా ఉంటున్నారు, తండ్రుల కాడికి జెన్యున్గా ఉన్నారు, ఫాస్ట్గా ఉన్నారు. దేవుని సత్యంలో మనం పెంచట్లేదు పిల్లల్ని. వాళ్ళని మనము వ్యర్థమైనటువంటి సీరియళ్లకు బైకులు కొనిపెట్టి వ్యర్థమైన సెల్లులు ఇచ్చి అనే పిల్లల్ని మనం పాటు చేస్తున్న తండ్రులమై మనం ఉన్నాం. అక్కడ చూడండి, తన తండ్రికి కుమారుడు ఎలా ఉన్నాడు. తన్నే చంపబోతున్నట్టు తండ్రి తీసుకుపోయినప్పుడు కూడా అసలు ఇక్కడికి ఎవరిని బలిస్తున్నారు అన్న సందర్భంగా అడిగినటువంటి సందర్భాన్ని మనం గ్రహించాలి. అదే విషయం నేను చదువుకున్నాం. అన్నీ ఉన్నవి కానీ, నిప్పులు కట్టలను ఉన్నవి కానీ, దహన బలికి గొర్రెపిల్ల ఏది అని అడగగా తండ్రిని అడుగుతున్నాడు. ఆయనే ఒక బలి ఇవ్వడానికి తీసుకొచ్చాడు అబ్రహాం గారు. చూడండి, అబ్రహాము, నా కుమారుడా, దేవుడు దహన బలికి గొర్రెలను చూసుకున్నామని చెప్పాను. చూడండి, తన కడుపులో, తన బాధలో, హృదయంలో దేవుడు అనగా మీరు నమ్ముచున్న అల్లాహ్ తండ్రి అనగా యెహోవా, మీరు బలి ఇవ్వబోతున్నది నిన్నేనని తెలియక అక్కడ కుమారుని ఉంచుకొని కూడా ఏమాత్రం కూడా వెనుదీయలేదు బలి ఇవ్వడానికి. అయినా కూడా కుమారుడికి తెలియకుండా కూడా ఇక్కడ ఏం జరుగుతున్నది ఏమీ తెలియదు అన్నట్టుగా భావిస్తున్నటువంటి సందర్భం అది. దేవుడు దహన బలి గొర్రెపిల్ల చూసుకోనమని చెప్పాను. అలాగా వారిద్దరు కూడి వెళ్ళి దేవుడు అతనికి చెప్పిన చోటకు వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠము కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడు ఇసాకును బంధించాడు. ఆ పీఠం పైన కట్టెల మీద ఉంచెను. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పీట పట్టుకునగా యెహోవా దూత పరలోకం నుండి అబ్రహామా అని అతనితో పిలిచెను. యెహోవా దూత, ఇక్కడ ఎవరు పలకరిస్తున్నారు? యెహోవా దూత అబ్రహామా అని 2 సార్లు ఆ దూత పలకరించింది అని పిలిచిన. అందుకు అతడు, చిత్తము ప్రభువా అనేను. దూత మాట విన్నాడు. అప్పుడు ఆయన అనగా యేసు, ఈ చిన్నవారి మీద చెయ్యి వేయకము, అతన్నేమీ చేయకము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకు వినదీయలేదు కనుక నువ్వు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్నదని. అప్పుడు అబ్రహాము తన కళ్ళెత్తి చూడగా మొదలో కొమ్ములు తగులుకుని ఉన్న ఒక పొట్టేళ్ళు వెనక తట్టును కనబడను. అబ్రహాం వెళ్ళి ఆ పొట్టేళ్ళను పట్టుకొని తన కుమారునికి మారుగా వెళ్ళి దహన బలిగా అర్పించాను. అబ్రహాము ఆ చోటుకి యెహోవా ఈరే అని పేరు పెట్టినం. అందుచేత యెహోవా పర్వతం మీరు చూసుకును అని నేటి వరకు చెప్పబడను. యెహోవా దూత 2వ మారు పరలోకమందు అబ్రహాము పిలిచి ఇట్లనెను. ఇది జరిగినటువంటి అబ్రహాము ఇసాకు యొక్క సందర్భం అండి. చూసినట్లయితే అబ్రహాము 99 ఏళ్ళప్పుడు జరిగినటువంటి సందర్భం 17వ అధ్యాయంలో ఇక్కడ ఇస్సాకును బలి ఇచ్చినటువంటి సందర్భం 22వ అధ్యాయంలో చూస్తాం. కొంతమంది స్కాలర్స్ మేము గొప్ప వాళ్ళు ఇది ఫలానా అని పేరు ట్యాగ్లైన్స్ పెట్టుకొని యూట్యూబ్లలో ఆయా సందర్భాలలో ఇస్సాకును కాదు బలి ఇచ్చినది కొంతమందిని అని చెప్పేసి చెప్తున్నారు.
బైబిల్ ముందుగా క్రీస్తు శకము 1500 సంవత్సరాల క్రితం ముందు వచ్చింది. తర్వాత ఖురాన్ వచ్చేసి క్రీస్తు శకము 600 సంవత్సరాల క్రితం ఖురాన్ వచ్చింది. ముందుగా వచ్చింది బైబిల్. మీరు చదవండి. ఫస్ట్ లేఖనాల ఆధారాలని గమనించండి. ఈ యొక్క పండగ సందర్భంగా ఈ యొక్క బక్రీద్ శుభాకాంక్షలు తెలుసుకోవాలని, అందరూ బాయ్ ఉండాలని, బైబిల్ లేఖనాలు ఇంకా అనేకమైన గ్రంథాలు లేఖనాలు పరిశోధించండి. దేవుడు మీ హృదయములలో ఈ మాటలు దీవించును గాక. ఆమేన్.